శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ ప్రాతకాల నమస్సుమాంజలి. శ్రీ సాయినాథుని యొక్క ఆదేశ అనుగ్రహ ప్రభావం వలన మనం ఈ యొక్క సచ్చరిత్ర ఓవి టు ఓవి పారాయణ విశ్లేషణ చేసుకోగలుగుతున్నాం. నిజానికి బాబా తత్వంలో నా అనుభవంలో నేను గ్రహించింది ఏంటంటే, మనకు కొన్ని నచ్చవు, కొన్ని నచ్చుతాయి. దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. కొన్ని బలహీనతలు ఎక్కువగా ఉంటాయి. మనం తెలుసుకున్నదే సత్యం, మనం చేస్తున్నదే సత్యం, అందరూ ఇదే చెయ్యాలి. ఎందుకంటే నేను ఎక్కువగా తెలుసుకున్నాను, నేను ఎక్కువగా ఆచరిస్తున్నాను, నేను ఆచరించేది చాలా మంచిది. ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరించట్లేదు? నాలాగే అందరూ నేను ఆచరించే గొప్పదాన్ని ఆచరించి గొప్ప ఫలితాన్ని పొందొచ్చు కదా అని ఒక భావన. అది మంచిదా లేక బలహీనత? ఆ రెండిటి మధ్యలో ఉండేదా? ఏదో ఒకటి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. చాలామంది దీని కారణంగానే ఈ ఆధ్యాత్మికంలో కానీ, భౌతిక జీవితంలో కానీ కొద్దిగా ఒక మంచి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకంటే కాస్త కింది స్థితిలో ఉన్న వాళ్ళందామా, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందామా, వాళ్ళని చూస్తే టక్కున సలహా ఇచ్చేస్తుంటాం. ఏమని? ఇలా చేయండి, అలా చేయండి. అలా అనేది ఏంటంటే, నేను ఇలా చేశాను, మీరు కూడా ఇలా చేయండి. మీరు నేను చేసినట్టు చెయ్యట్లేదు, అందుకే మీరు ఇలా మంచి ఫలితాలు పొందలేకపోతున్నారు అనే ఒక భావంలో నుంచి అడిగినా అడగకపోయినా టక్కున చెప్పేస్తుంటాం అందరికి సలహాలు. అది ఆధ్యాత్మికంలో ఉంటుంది, భౌతికంలో ఉంటుంది. అది నాకు కూడా బాగా ఉంది. కొంతకాలం క్రితం అందరూ ఈ సెల్ ఫోన్లలో వాట్సాప్ మెసేజ్‌లు పెట్టుకొని పంపించుకుంటూ, టైప్ చేసుకుంటూ కొంతమంది, చదువుకుంటూ కొంతమంది. చాలా వస్తుంటాయి కదా! వందలు, కొంతమందికైతే వేలొస్తుంటాయి. 24 గంటలు ఫోన్‌లు పెట్టుకొని కూర్చొనుంటారు. పంపిస్తుంటారు, చదువుతుంటారు, పంపిస్తుంటారు, చదువుతుంటారు. ఇదంతా చాలా టైం వేస్ట్ చేస్తున్నారే. ఫోన్‌లతోటి జీవితం గడిచిపోతుంది. వాట్సాప్‌లతోటి జీవితం గడిచిపోతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికాన్ని కూడా వాట్సాప్ ఆధ్యాత్మికంగా మారిపోయింది. మనస్సుతో అంతర్ముఖంగా, ఏకాంతంగా భగవంతునితో అనుసంధానమయ్యే సాధనలు మర్చిపోయి ఎంతసేపు సెల్ ఫోన్‌లతోటే సాధన జరిగిపోతుంది. వీళ్ళేం పొందుతారు? దానికంటే ముందు అద్భుతమైనటువంటి గ్రంథాలు అందరింట్లో ఉన్నాయి. గ్రంథ పఠనం మర్చిపోయి అన్నీ సెల్ ఫోన్‌లో చూసుకుంటున్నారు, చదువుతున్నారు. ఏమొచ్చింది వీళ్ళకి?
ఈ మాయలో పడిపోతున్నారే. సచిత్ర గ్రంథాన్ని పట్టుకొని చదువుకుంటే ఎంత గొప్ప అనుభూతి ఉంటుంది. అందులో ఉన్న విషయాలే మెసేజ్‌లు పెట్టడం, అందులో ఉన్న విషయాల్ని వీరు చదువుకోవడం. గ్రంథ పఠనం చేస్తే వచ్చే ఫలితం దీనివల్ల ఉండదు కదా! అని కొన్ని సందర్భాల్లో అన్నాను. మనసులో అనుకుంటూ ఉన్నాను. మన గురువుగారి చమత్కారం ఏంటంటే, మంచిది గాని, చెడ్డది కానీ, ముఖ్యంగా మంచి విషయాలు. ఆ మంచి ఎక్కువ తక్కువలు వేరే విషయం. బాబాకు సంబంధం లేదు. అనువంత ప్రయోజనం కలిగే విషయాన్ని ఎవరైనా ఆచరిస్తున్నా కానీ, లేదా వాళ్ళకు అనువంత ఆనందాన్ని ప్రసాదించేదాన్ని వాళ్ళు ఆచరిస్తున్నా కానీ, నీ దగ్గర కొండంత ప్రయోజనం కలిగించేది ఉన్నా కానీ, నీ దగ్గర కొండంత ఆనందాన్ని కలిగించేది ఉన్నా సరే, ఆ అనువంత ఆనందాన్ని, ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేస్తున్న వారిని విమర్శిస్తే బాబా ఒప్పుకోడండి. అసలు విమర్శనే ఒప్పుకోడు. కానీ మనం మంచి ప్రయోజనాన్ని, మంచి ఫలితాన్ని ఇచ్చేది నా దగ్గర ఉంది. మీరు కొద్దిగా ప్రయోజనాన్ని పొందేదాన్ని ఎందుకు చేస్తున్నారు అని అంటే కూడా ఒప్పుకోడు. మొట్టికాయలు వేస్తాడు. లేదా నీ చేత ఆ పనే చేయిస్తాడు. ఇప్పుడు నా చేత ఆ పనే చేయిస్తున్నాడు. ఏదైతే అనుకున్నానో పొద్దున్నే లేసి ఉపాసన చేసుకోకుండా, బాబా ధ్యానం చేసుకోకుండా, బాబా సంకీర్తన చేసుకోకుండా, బాబా పూజ చేసుకోకుండా ఏకాంతంగా ఈ మెసేజ్‌లు పెట్టడం ఏంటి? మెసేజ్‌లు చదువుకోవడం ఏంటి? అన్నానా? పొద్దున్నే ఇప్పుడు నాకు నా ఉపాసన కార్యక్రమం పక్కన పెట్టించి, ఈ కార్యక్రమం పెట్టించాడు. నా అనుభవంలో చాలా సార్లు జరిగింది ఇలా. ఎవరికైనా ఏదన్నా మంచి చెప్దాం, అలా చెయ్యొద్దు, ఇలా చేయనని చెప్దాం అంటే ఒప్పుకోడు. వాళ్ళని వాళ్ళనేదైతే అన్నానో అది నా చేత చేయిస్తాడు. దీన్ని సచ్చరిత్రలో కూడా 'మావిసీబాయి, అన్నా చెంచనేకర్' కథ ద్వారా మనకు చెప్పాడు. పాపం మాయిసీబాయి సేవ చేస్తుంది కానీ చాలా ఘాటుగా చేస్తుంది. మోటుగా చేస్తుంది. పాపం నాలాగే అయ్యో! బాబాకి నొప్పి కలుగుద్దమ్మా! అంత గట్టిగా తోమడం ఎందుకు? కొద్దిగా మెత్తగా, మెల్లగా తోమమ్మా అని సలహా ఇస్తే ఒప్పుకున్నాడా? సటకా పట్టుకొని లేచాడు. సటకా తన కడుపులో గుచ్చుకొని చూపిచ్చాడు. నీకెందుకురా అవన్నీ? ఎవరి సేవ ఎట్టిదో నాకు తెలుసు అన్నది నాకు గుర్తు. కానీ మాయ కారణంగా ఎప్పుడు ఇతరులకేదో చెప్పాలనే దుగ్ధ కారణంగా, ఇతరుల కంటే నాకేదో బాగా తెలుసనే అహంకారణంగా, ఇలాంటి వాటిలో గూడా విమర్శించే మనస్తత్వం ఇంకా ఉంది. అందుకని ఇప్పుడు నాకు ప్రాతకాలాన ఈ బాధ్యత పెట్టాడు సాయి బంధువులారా. ఈ చెప్పడం అనేది ఇతరులకు చెప్పడం, ఇతరులను తప్పుపట్టడం, నాది కరెక్ట్ అనుకోవడం. అబ్బా! ఈ భయంకరమైన ఈ బలహీనతను వదులుకోవడం ఎప్పుడు జరుగుతుందో తెలీదు. ఒకసారి నేను బాబాను సాయిరామ, సాయి నారాయణ, సాయి కృష్ణ అంటుంటాను. షిరిడీలో ఉన్నప్పుడు, బాబా మండపంలో ఉన్నప్పుడు, సమాధి మందిరంలో ఎవరో భక్తురాలు సాయిబాబా, సాయిబాబా అంటుంది. నేనన్నాను, అమ్మ సాయిబాబా కాదు, సాయిరామ అను ఇంకా ఆనందంగా ఉంటుంది అన్నాను. ఆమె వెంటనే సాయిరామ అనడం మొదలుపెట్టింది. నేననుకున్నాను నేను గెలిచాను. ఆమె చేత సాయిబాబా మానిపిచ్చేసి సాయిరామ అనిపిచ్చాను అని. కానీ అది ఎంత తప్పని తర్వాత నాకు తెలిసింది. సాయి రామ అన్నా, సాయి బాబా అన్నా, సాయి నారాయణ అన్నా, సాయి శంకర అన్నా, వారి మనసులో మాత్రం బాబా రూపమే మెదులుతుంది. నామాలు అనేవి వారి యొక్క గత ఆరాధనకు సంబంధించింది. అంటే బాబాను రాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా భావించుకొని పూజించుకుంటూ ఉంటాం. అది నా లక్షణం. కానీ ఆ తల్లి పాపం సాయిబాబా అంటే తప్పేంటి?
సాయిబాబా అంటే బాబా కాదా? సాయిరాం అంటే బాబా కాదా? సాయిరాం అంటే రాముడొచ్చి కూర్చుంటాడా? కాదు. ఆ రాముడే ఈ బాబా అని ఈ బాబానే అంటుంది ఆమె. అంటాను నేను. సాయి శంకర్ అంటే శంకరుడు కనపడ్డు నాకు. ఆ శంకరుడే ఈ రూపంలో వచ్చాడనే నాలోని గత సంస్కారం, జ్ఞానం ఆయన్ని అలా పిలుస్తుంది. కానీ ఏ పేరు పెట్టి పిలిచినా ఒక వ్యక్తికి తల్లిదండ్రులు పేరు పెడతారు. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అని చెప్పి. వాళ్ళందరూ కనపడరు. ఆ పేరుకు సంబంధించిన ఒకే రూపం కనిపిస్తుంది. అలాగా ఈ నామరూపాల మీద గూడా నాకొక ప్రేమ ఏర్పడిపోయి, వేరే వాళ్ళు వేరే పేరుతో బాబాని పిలుస్తుంటే అలా పిలవకుండా చెయ్యాలి. నేను పిలిచేదే కరెక్టు. నా భావనే కరెక్టు అనుకుని ప్రవర్తించేవాడిని. సరే నెమ్మది నెమ్మదిగా బాబా దయతో ఆ బలహీనత తొలగిపోయింది. సాయిబాబా అన్న, సాయిరామ అన్న, సాయి శంకర్ అన్న అన్నీ సాయినాథుడి యొక్క పేర్లే. సహస్రనామాలంటారు గదా భగవంతుడికి. బాబా గారికి అష్టోత్తరం చదువుతుంటాం. ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం శివరామకృష్ణ మారుత్యాది నమః అని చదువుతుంటాం. నువ్వు ఎన్ని పేర్లను చదువు, అక్కడ కనిపించేది ఫకీరు వేషధారి, సటకాధారి, కాలు మీద కాలేసుకున్నటువంటి, కూర్చున్నటువంటి మన సాయినాథుడే కనపడతారు. అయితే ఇవన్నీ గతంలో పరమాత్మ ధరించిన రూపాలు అన్నీ కూడా ఇప్పుడొచ్చిన ఈ రూపమే. ఇది కూడా వాటిలో సంబంధించిన ఒక రూపము అని ఒక జ్ఞానానికి సంబంధించి మహాత్ములు మనకు అందించినటువంటి సహస్రనామ, అష్టోత్తరనామ పూజలు. మళ్ళీ వాళ్ళు వీళ్ళు వేరు అనుకుంటావేమో, భేదభావం వస్తుందేమో అబ్బాయి అని చెప్పేసి. అన్నీ తెలిసినా నేను ఈ అహంకారంలో పడిపోయేవాడిని. సరే బాబా దయతో ఇప్పుడన్నీ సర్దుకున్నాయి. సాయిబాబా అంటే చెవులు మూసుకొని బాధపడే పరిస్థితి పోయింది. ఏ పేరుతో పిలిచినా కానీ బాబానే పిలుస్తున్నారు అననే అవగాహన పెరిగింది. ఈ అవగాహన కలిగించినటువంటి సాయినాథుల వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, ఎందుకంటే బాబా మార్గం చాలా గొప్ప మార్గం అండి. ఈ మార్గంలో ఉంటూ కూడా మనం భేదభావంతో కానీ, ఇతరులని మంచికి గాని, చెడుకి గాని, చెడుకు చెప్పొచ్చండి. అబద్ధం ఆడకూడదు నాయన అని చెప్పొచ్చు. ఒకరిని బాధ పెట్టకూడదు అని చెప్పొచ్చు. గట్టిగా చెప్పొచ్చు, నెమ్మదిగా చెప్పొచ్చు. నెమ్మదిగా చెప్తే బాబా ఆనందిస్తాడు. గట్టిగా చెప్తే బాధపడతాడు. కానీ ఆరాధనా విషయాలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఏ విధంగా ఆరాధన చేస్తున్నా, ఏ రూపంతో భావిస్తున్నా, ఏ పేరుతో పిలుస్తున్నా, దాంట్లో కలగ చేసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. అది బాబా ఏమాత్రం కూడా అంగీకరించడు. మనకు సచ్చరిత్ర సాక్ష్యం. మేఘశ్యాముడికి శివలింగం ఇచ్చి మరీ బాబాగారు ప్రోత్సహించారుగా. ఇదిగో నీ శంకరుడొచ్చాడని. కానీ మేఘుడు నిజానికి బాబాని సాయి శంకర, సాయి శంకర అని శంకరుడిగా భావించి పూజించేవాడు. అతని శరీరం వదిలిపెడితే ఇతను నా నిజ భక్తుడు అని సర్టిఫై చేశాడు. అంటే బాబాని శంకర స్వరూపంగా భావించిన మేఘుణ్ణి నిజభక్తుడిగా అంగీకరించాడు. అలా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మన కళ్ళకు పట్టినటువంటి మోహం, అజ్ఞానం తొలగిపోతే బాబా తత్వం అలా ప్రస్ఫుటంగా, స్పష్టంగా, సమభావయుతంగా, సర్వసమ్మతంగా, ప్రేమే సాయితత్వంగా, నిరహంకారమే సాయితత్వంగా, విశాలత్వమే సాయితత్వంగా, శాంతము, సహనము, ప్రేమ, త్యాగం ఇలాంటి ఉత్తమ గుణాలే సాయితత్వంగా, రూపారాధన కన్నా గుణారాధనే సాయితత్వంగా మనకు అర్థమైపోతుంది. అప్పుడు మన మనసు ఈ ప్రపంచం మొత్తంలో సాయినాథుని చూడగలుగుతుంది. ఈ అలాంటి నా బలహీనతలను తొలగించడానికి ఈ సచ్చరిత్ర అనే పారాయణ, విశ్లేషణ ఇంతకుముందు చాలాసార్లు చేసుకున్నాను. కానీ మళ్ళీ పెట్టాడు బాధ్యత. ఎందుకని? వాళ్ళందరూ చక్కగా ఏదో నా గురించి కొంత ఒకరు పంపిస్తున్నారు, ఒకరు చదువుతున్నారు.
నా భావనలో కాసేపు ఉంటున్నారు, లేదా ఎక్కువ సేపు ఉంటున్నారు. సెల్ ఫోన్‌తో ఉంటున్నారో, పుస్తకంతో ఉంటారో నీకెందుకురా? ఏదైతేమి, ఏదైనా నా భావనే గదా! దాన్ని తప్పుపట్టడానికి నీకేం అధికారం ఉంది? అసలు దాంట్లో ఉన్న ఆనందం ఏంటో నువ్వు చూసావా? నువ్వు చెయ్యి ఇప్పుడు. అప్పుడు నీకు అనుభవం, జ్ఞానం వస్తుంది. ఊరికే పక్క నుండి విమర్శించడం కాదు. అనుభవ జ్ఞానం రావాలంటే చెయ్యాలండి. దాన్ని అనుభవ జ్ఞానం అంటారు. అంటే ఏంటి? సాయిరామ, సాయి నారాయణ, సాయి శంకర్ అనే నేను సాయిబాబా, సాయిబాబా, సాయిబాబా అని చూడాలి. అప్పుడు నాకొక అనుభవం వస్తుంది. సాయిబాబా అనడం వల్ల నాకు కలిగిన ఆనందం ఏంటి? సాయిరామ, సాయిరామ, సాయిరామ అంటే ఇబ్బంది కలిగే కొంతమందుంటారుగా. వారేం చేయాలి? సాయిరామ, సాయిరామ అనడం నేర్చుకోవాలి. సాధన చెయ్యాలి. అలా ఆ పేరుతో బాబాని పిలుస్తూ ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు వారికి అనుభవం వస్తుంది. ఈ రెండిటి యొక్క అనుభవం ఒక్కటే అని తెలుసుకోవడమే జ్ఞానం. రామకృష్ణ పరమహంస గారు అదే చేశారుగా. ఏం చేశారాయన? కాళీమాతను ఆరాధన చేశారు. అమ్మ సాక్షాత్కారం పొందారు. శ్రీకృష్ణ ఆరాధన చేశారు. తనను తాను రాధగా భావించుకొని కృష్ణ సాక్షాత్కారం పొందారు. ఆంజనేయ స్వామిగా భావించుకొని శ్రీరామచంద్రుని ఆరాధన చేశారు. రామ సాక్షాత్కారం పొందారు. ముస్లింల పద్ధతిలో 5 నమాజులు చేస్తూ ఆరాధన చేశారు. అల్లా సాక్షాత్కారం పొందారు. క్రిస్టియన్స్ పద్ధతిలో ప్రార్థనలు చేస్తూ క్రీస్తు సాక్షాత్కారం పొందారు. ఈ అన్నిటి సాక్షాత్కారాల యొక్క అనుభూతి, ఫలితం ఒక్కటే. అందుకని ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అని బాబా చెప్పినట్టుగానే పరమాత్మ ఒక్కడే. నువ్వు ఏ రూపంతో భావించినా, ఏ పేరుతో పిలిచినా ఒక్కడే. ఒక ఊరికి అనేక మార్గాలుంటాయి. ఏ మార్గం ద్వారా పోయినా గాని ఆ ఊరికి చేరుకోవచ్చు. ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా సాధన చేసి, గ్రహించి లోకానికి వెళ్ళించాడు. బాబా గూడా అదే చెప్పాడు. కనుక ఎవరినైనా విమర్శించే ముందు, తప్పు పట్టే ముందు, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని నువ్వు కూడా చేసి, చూసి, అనుభవించి అప్పుడు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక గ్రంథాన్ని చదువుతున్న వారిని విమర్శించినా, ఒక దైవాన్ని ఆరాధిస్తున్న వారిని విమర్శించినా, ఒక నామంతో, ఒక భావంతో చేస్తున్న వారిని విమర్శించాలన్నా, నువ్వు ముందది చెయ్యి. దాంట్లో ఉన్న తప్పొప్పులు అప్పుడు నీకు తెలుస్తాయి. అప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడానికి నీకు అర్హత వస్తుంది. అలా చెయ్యడు. అలా చెయ్యం. ఆ గ్రంథం చదవం. వారిలా సాధన చెయ్యం. నేనున్న చోటే ఉంటాను. కానీ అది కరెక్ట్ కాదంటాను. లోకంలో అంతా ఇదే గందరగోళం. ఆ గందరగోళంలో కూడా నేనింకా పడి లేస్తూనే ఉన్నానేమో. అందుకే బాబాగారు నాకిప్పుడు ఈ బాధ్యత ఇచ్చాడు. గురువులు ఇలా నడిపిస్తూ ఉంటారు. యుక్తేశ్వరగిరి మహారాజ్ లాహిరి మహర్షి గారు క్రియాయోగ స్థాపకుడు. లాహిరి మహర్షి గారు కూడా కాశీలో ఒక మహాత్ముని దర్శించాడు. చూసి ఈ మహాత్మునిలో నా గురువైనటువంటి మహావతార్ బాబాకున్నంతటువంటి శక్తి ఉన్నట్టు కనిపించట్లేదు. ఆ తేజస్సు కనిపించట్లేదు అని అనుకున్నాడంట. నేను ఆయనకి ఎందుకు నమస్కరించాలి? వెంటనే అక్కడ మహావతార్ బాబాజీ గారు అక్కడ ప్రత్యక్షమై ఆ మహాత్ముడికి ఆయన నమస్కారం పెట్టాడంట. మహావతార్ బాబాజీ నమస్కారం పెట్టాడంట. అది చూసి వెంటనే లాహిరి మహర్షి గారు భయపడిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇవన్నీ మనకు శ్రీకృష్ణ పరమాత్మ, యేసు ప్రభు వీళ్ళందరిలో కూడా కనిపిస్తుంటాయి. క్రీస్తు శిలువ వేయడానికి ముందు తన శిష్యుల పాదాలు కడిగి ఆ నీరు తన నెత్తిన చల్లుకున్నారంట. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా కుచేలుని యొక్క పాదాలు కడిగి తనను అర్థించడానికి వచ్చిన ఒక బికారి, ఒక బిచ్చగాడి స్థాయిలో ఉన్నటువంటి ఒక పేద బ్రాహ్మణుడి పాదాలు కడిగి ఆ నీరు నెత్తిన చల్లుకున్నాడు. భగవంతుని యొక్క 6 గుణాలలో ఒక గుణం నిరహంకారం. తనకంటే ఎవరూ కూడా
తక్కువ వాళ్ళు కాదు. నా ముందున్న ప్రతి జీవి, ప్రతి ఒక్కరు నాకంటే ఎక్కువ వాళ్ళే అనే భావనని కలిగి ఉండడమే భగవతత్వం. నువ్వు ఆధ్యాత్మికంలో ఎదుగుతున్నావు అనడానికి నిదర్శనం ఏంటంటే, నీ ముందున్న ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క వ్యక్తి, అతను బిచ్చగాడు కావచ్చు, లేదా ఇంకా ఎవరైనా కావచ్చు. నీకంటే గొప్పవాడు, లేదా నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ ఇష్టదైవమే ఆ రూపంలో ఉన్నాడు అనే భావనతో నువ్వు అతన్ని గౌరవించాలి, ఆరాధించాలి, రెస్పెక్ట్ చేయాలి అనేది ఆధ్యాత్మికంలో నీ యొక్క ఉన్నత స్థితిని తెలియజేస్తుంది. దీన్ని గూడా బాబాగారు మనకు స్వయంగా చెప్పారు. నన్ను కుక్క, పిల్లి, పంది, దోమ, సకల చరాచర జీవరాశులన్నిట్లో నేనే సంచరిస్తున్నాను. అన్నిట్లో నన్ను చూసి పూజించు అన్నాడండి. నన్ను చూడమని వదిలేయమనల. పూజించు అనండి. అన్ని విషయాల్లో, అన్ని ప్రాణుల విషయాల్లో నువ్వు ఎంత శ్రద్ధ కనపరచాలి, ఎంత భక్తి కనపరచాలి, ఎంత వినమ్రతగా ఉండాలి అని చెప్పారు. చెప్పడమే గాదు, ఆయన ఆచరించాడు. ఎలా ఆచరించాడు? నేను మీ సేవకుడిని. నేను మీ పాదాలు దర్శించడంలో నా జీవితం ధన్యమైపోయింది. మీ సేవ చేయడంలో నేను తృప్తి చెందుతాను. మీ అశుద్ధంలో నేనొక పురుగుని. ఇలా తనను తాను తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు సమాజంలో. బాబా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టే ఈనాడు మన చేత సద్గురువుగా పూజింపబడుతున్నాడు. ఎవడైతే తన గొప్పతనాన్ని తాను చెప్పుకోవాలని చూస్తాడో, ఎవడైతే తనకంతా తెలిసిందని జబ్బలు చరిచి ఛాలెంజ్‌లు కాస్తూ పిలుస్తుంటాడో, వాళ్ళెప్పటికీ గురువులు కాలేరండి. రమణ మహర్షి అదే చెప్తారు. నేను గురువునని కలలో ఒక్కసారి అనుకున్నవాడు ఎప్పుడూ గురువు కాలేడు. మనం చూస్తున్న వాళ్ళందరూ నేను గురువుని, నేను గురువుని చెప్పుకుంటున్న వాళ్ళే. ఇప్పుడున్న కాలంలో మన దురదృష్టం. మనం గూడా వాళ్ళ వెనకాల పరిగెడుతున్నాం. కాబట్టి భగవతత్వంలో నిరహంకార తత్వం అనేది ఒకటి గుర్తించాలి. అలా అని చెప్పి పైకి నటించకూడదు. ఇదొక పెద్ద సమస్య మళ్ళీ. అబ్బే! నాకక్కర్లేదండి, నాకు పొగడ్తలక్కర్లేదండి, నాకు సన్మానాలక్కర్లేదండి, అసలు నన్ను గురువంటే నాకిష్టముండదండి. ఇది నోటితో పలుకుతూ ఉండొచ్చు. ఎందుకంటే శాస్త్రం అలా చెప్పింది, బాబా అలా చెప్పాడు, మహాత్ములు అలా చెప్పారు గాబట్టి. ఇలా చెప్పడం వల్ల ఇంకా నాకు కీర్తి ప్రతిష్టలొస్తాయి అనే భావంతో కానీ, అబ్బా! ఎంత పెద్ద వైరాగ్యమండి, ఎంత పెద్ద నిరాడంబరత్వమండి, అసలాయన దేన్ని స్వీకరించడండి. అసలు ఎం తన మీద ఏమి వేసుకోడండి. మా గురువుగారు అస్సలు అలా అండి. ఏమి తీసుకోరండి. ఏమి వద్దంటారండి. పొగిడితే అసలు వద్దంటారండి. లోపట మాత్రం అన్నీ ఉంటాయి. ఇదొక మళ్ళీ టెక్నికు ఆధ్యాత్మిక మార్గంలో. ఎప్పుడు బయటపడుతుంది వీరిలో ఉన్నటువంటి అహంకారం? వారిది ఏదైనా తప్పు అని మనం చెప్పినప్పుడు టక్కున బయటకొచ్చేస్తారు వాదించటానికి. మరి ఇంతకుముందు అంతా బాబాదే నాదేం లేదు అని అన్నాం కదా! అస్సలు అహంకారమే లేకుండా ఉన్నాం గదా! మరి ఎక్కడి నుంచొచ్చింది అహంకారం అంటే, లోన అణిచిపెట్టుకొని ఉన్నాను. ఇవన్నీ వద్దు అని పైకంటున్నాను గానీ, లోపట మాత్రం నాకు వాటి మీద అపేక్ష ఉంది. ఆ అపేక్ష ఎంతవరకొస్తుందంటే, సాటి సత్సంగ సభ్యులతోటి కూర్చోపెట్టినప్పుడు, నాకంటే అవతల వ్యక్తి కొద్ది గౌరవం ఇచ్చినా, లేక అవతల వ్యక్తి కంటే నాకు ఎక్కువగా గౌరవం ఇవ్వకపోయినా, నాలో అహంకారం బయటకొచ్చేస్తుంది. పిలుస్తారు గానీ సరిగ్గా మర్యాద చెయ్యరు. పిలుస్తారు గానీ ఏమి పట్టించుకోరు. అసలు ఆధ్యాత్మికంలో సత్సంగాలు చెప్పేవాళ్ళంటే విలువ లేకుండా పోయింది. ఇలా నేను కొన్ని చోట్ల మరికొంతమందిని చూశాను. వారి సత్సంగాల్లో సత్సంగాలు జరిగేటప్పుడు ఎవరైతే వారి సత్సంగాల్లో పాల్గొనడానికి రారో, వాళ్ళు వచ్చి మా ఇంట్లో సత్సంగం చేయండి అని పిలిస్తే, వీరు ఆ సత్సంగం చెప్పడానికి వెళ్లరు. ఎందుకని?
మీరు మా సత్సంగానికి రావట్లేదు కదా వినటానికి. మరి మీ సత్సంగానికి చెప్పడానికి నేనెందుకొస్తాను? ఇలాంటి సత్సంగ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఆశ్చర్యమేస్తుంది. చిన్న పిల్లల్లాగా. చిన్న పిల్లలు ఏం చేస్తారు? మొన్న నువ్వు ఆ స్వీట్ తింటప్పుడు నాకు పెట్టలేదు గదా! మరి నీకెందుకు పెడతాను స్వీట్ ఈరోజు? నేను పెట్టను. ఇది పిల్లవాడి మనస్తత్వం. కానీ ఇది కరెక్ట్ కాదు గదా! మనం పిల్లవాళ్ళం కాదు గదా! లేదా ఇది వ్యాపారం కాదు గదా! ఇదిస్తే అదిస్తాను. అదిస్తే ఇదిస్తానని. సాయినాథుని యొక్క భక్తిని ప్రచారం చేసే మనందరం సాయి దాసులం. సాయి పదదాసులం. సాయి తత్వాన్ని ఎవరైనా చెప్పండి అని అడిగితే అది మహదానందంగా భావించి పరిగెత్తుకుని వెళ్ళి చెప్పాల్సినటువంటి మనం, మీరు మా సత్సంగానికి రావట్లేదు కాబట్టి మీ ఇంట్లో సత్సంగం చెప్పండి నేను రాను. ఇది ఏ విధమైనటువంటి సాయి తత్వ ప్రచారం లేదా సాయినాథుని యొక్క మార్గం అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి మనం. సాయినాథుని మార్గం ఒక్కసారి బాబా ఏం చేస్తాడో ఆలోచించండి. బాబాని అస్సలు అంగీకరించకుండా, బాబా నిరంతరం విమర్శిస్తూ ఉన్నటువంటి వ్యక్తి వెనకాల బాబా తిరుగుతూ ఉంటాడు. అతనిలో మార్పు కోసం నిరంతరం ఎన్నో లీలలు చూపిస్తుంటాడు. ఎన్నో రకాల సహకరిస్తుంటాడు, సహాయం చేస్తుంటాడు. కానీ వాడు మాత్రం బాబాను ద్వేషిస్తూనే ఉంటాడు. బాబా ప్రేమిస్తూనే ఉంటాడు. చివరికి అతనికి ఏదైనా ఒక కష్టం వస్తే బాబా అని పరిగెత్తుకొని వచ్చాడనుకోండి. ఇన్నాళ్ళు వ్యతిరేకించిన వ్యక్తి. ఇన్నాళ్ళు నన్ను వ్యతిరేకించావుగా, నేనెందుకొస్తానిప్పుడు అనంటే ఆయన బాబా ఎందుకవుతాడండి? వెంటనే పరిగెత్తుకెళ్ళి సహాయం చేస్తాడు. ఎందుకని? బాబా మన తండ్రి, తల్లి నిరంతరం మన వెనకాల తిరుగుతూ మనలో పరివర్తన రావడానికి, మనం ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామా అని చూస్తూ ఉంటాడు. ఆ అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. నిరంతరం దానికోసం శ్రమిస్తూ ఉంటాడు. అది కదా బాబా మార్గం. మరిక ఒక భక్తుడో, భక్తురాలో ఇన్నాళ్ళు మన దగ్గరికి రాకపోయినా, మన సత్సంగం వినకపోయినా, బాబా గురించి వినాలని వారిలో ఒకనాడు ఒక కోరిక కలిగి మన దగ్గరికొచ్చినప్పుడు మనం ఎంత ఆనందపడాలి. ఇన్నాళ్ళకైనా వారికి ఆ కోరిక కలిగిచ్చాడు బాబా. ఇన్నాళ్ళకైనా వాళ్ళకి బాబా గురించి వినాలనే కోరిక కలిగింది. చెప్పే అవకాశం నాకు కలిగింది. వారి జీవితంలో ఇదొక నూతన అధ్యాయం మొదలు కావడానికి కారణమవుతుంది అని పరిగెత్తుకుని ఎళ్లి సత్సంగం చెప్పాలి కదా! కనుక ఈ సత్సంగాలు చెప్పే వారు అంతా మళ్ళీ మంచి భక్తులండి బాబాకి. బాబా అంటే ప్రాణమిస్తారు. అందుకనే నాకు అప్పుడప్పుడు భక్తి ఒక్కటే ప్రధానం కాదు. భక్తే ప్రధానమైతే రావణ బ్రహ్మ మనందరికంటే గొప్ప భక్తుడు. భక్తితో పాటు కూడా ఉత్తమ గుణాలు, సత్వగుణం నేనెప్పుడు చెప్పే బాబా ఎప్పుడు మనకు బోధించిన ప్రేమ, త్యాగం, సహనం, సమభావం, క్షమ, శాంతం ఈ గుణాలను కూడా మనం నేర్చుకోకపోతే మనం ఏ రకమైన భక్తులం అవుతామో అని భయమేస్తుంది. మూఢభక్తి, మూర్ఖభక్తి, జ్ఞానభక్తి అని 3 రకాల భక్తులుంటాయి. మనం జ్ఞానభక్తులుగా ఎదగాలి. ప్రేమ భక్తులుగా ఎదగాలి. అంతేగాని మూర్ఖభక్తి, మూఢభక్తి అన్నీ భక్తులే. అవన్నీ భగవంతుని ప్రేమించేవే. కానీ అవి మనకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరులకు నష్టాన్ని కలిగిస్తాయి. భక్తి ద్వారా కూడా ఇతరులను ఇబ్బంది పెట్టొచ్చండి. మన సనాతనమైన ఆచార పద్ధతులు ఆచరిస్తూ, మడి ఆచారం అనుకుంటూ, భక్తి పెడుతూ ఇంట్లో వాళ్ళందరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడున్నారు, అప్పుడు ఉన్నారు. అది భక్తే. వారికి భగవంతుడు ప్రేమతోటి అవి ఆచరిస్తున్నారు. కానీ ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని బాగా ఇబ్బంది పెడతాయి. ఆ భక్తిలో ఉన్న ముసుగును, తెరలను తొలగించేసి, మనకు నిర్మలమైన భక్తిని బాబా అందించడానికొచ్చారు. ప్రేమతో కూడిన భక్తిని మనకు అందించడానికొచ్చాడు. ఉత్తమ గుణాలతో కూడినటువంటి భక్తిని మనకు అందించడానికొచ్చాడు.
కనుక సాయి బంధువులారా, ఎవరిలో అయినా ఒక మార్పు వస్తుంది అంటే, మంచి వైపు వారు అడుగు వేయాలని అనుకుంటున్నారంటే, వారి గత చరిత్ర ఎంత నీచమైందైనా కానీ, ఎంత భయంకరమైందైనా కానీ, దాన్ని పట్టించుకోకుండా, దాన్ని క్షమించి, ఉదార హృదయంతో, ప్రేమతత్వంతో వారిని భక్తి భావంలోకి, బాబా మార్గంలోకి రావటానికి మన యొక్క వంతు కృషి మనం చెయ్యాలి. మహాత్ములని వర్షంతో పోలుస్తారండి. వర్షం ఎక్కడో పొలాల్లో మాత్రమే కురయదండి. అడవిలో కురుస్తుంది, కొండల్లో పడుతుంది, బండల మీద పడుతుంది, సముద్రంలో పడుతుంది. సముద్రంలో పడిన వర్షం వృధా. బండల మీద పడ్డ వర్షం వృధా. కానీ అడవిలో, పొలాల్లో పడ్డ వర్షం ఫలితం ఉంటుంది. కానీ వర్షం అదంతా చూడదు. అంతటా సమభావంతో దుర్మార్గుడి మీద ఒకే రకంగా పడుతుంది, మంచివాడి మీద పడుతుంది. పంచభూతాలు మంచి వాళ్ళకు, చెడ్డ వాళ్ళకు అందరికీ సమానంగా ఉపయోగపడుతున్నాయి. దుర్మార్గులకు, దుష్టులకు, రాక్షసులకు కూడా పంచభూతాలు సమానంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాటిలో భగవతత్వం ఉంది. భగవంతుని యొక్క సాకార విస్తృత స్వరూపం పంచభూతాలు. కనుక వాటికి ఎంతో దయ, జాలి. అదే సమయంలో పంచభూతాలు రక్షించేటప్పుడు ఎంత బాగా రక్షిస్తాయి తెలుసా? భగవద్భక్తుల్ని, మంచి వాళ్ళని కాపాడతాయి. దుష్టుల్ని, దుర్మార్గుల్ని శిక్షిస్తాయి. కానీ ఉపయోగపడేటప్పుడు అందరికీ సమానంగా ఉపయోగపడతాయి. ఆ విధంగా మనందరం కూడా సాయితత్వాన్ని, సాయి ప్రేమతత్వాన్ని భేదభావం లేకుండా, వాళ్ళెంత చెడ్డవాళ్ళైనా సరే, మనకు ప్రత్యక్షంగా హాని చేసిన వాళ్ళైనా సరే, బాబా గురించి చెప్పండి అంటే ఆనందంతో పరిగెత్తుకుని వెళ్ళి చెప్పేలా ఉండాలి. అలా మనని మనం ఇవేమీ మనం తెచ్చిపెట్టుకున్నటువంటి గుణాలు కాదు. పూర్వ సంస్కారాల ప్రభావం. బాబా మార్గంలోకి రావడానికి మనలో ఉన్నటువంటి గుణాలు బాబా మార్గంలోకి వచ్చా కూడా, బాబా తత్వంలో కూడా అవి మనలో చొరబడి మనని బాబా తత్వాన్ని కూడా ఆ పాత గుణాలతో తీసుకెళ్తూ ఉంటాయి, నడిపిస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే బాబా తత్వాన్ని, మనని పక్కన పడేస్తుంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి బలహీనతల్ని వదిలించుకునే ప్రయత్నంలోనే సద్గురు సాయినాథుని సంకల్పంతో, నా మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో గురుదేవుడు నాకు ఈ యొక్క సచ్చరిత్ర ఓవి ఓవి పారాయణ విశ్లేషణ బాధ్యతను అప్పగించాడు. అందరూ ఈ పని చేస్తున్నారని నువ్వు తప్పుపడుతున్నావు కదా, నువ్వు ఈ పని చెయ్యు. దాంట్లో తప్పు ఉందా నిజంగా, లేదా దానివల్ల ప్రయోజనం ఉందా, నువ్వు అనుభవ జ్ఞానం పొందు అని పంపించాడు. దీనివల్ల నేను ఆనందిస్తున్నాను. ఎలా ఆనందిస్తున్నాను? ఈ 1 గంట సేపు బాబా తత్వాన్ని పారాయణం చేస్తున్నాను. పారాయణం చేస్తుంటే వినగలుగుతున్నాను. విశ్లేషణ ద్వారా నా బుద్ధికి పదును పెట్టగలుగుతున్నాను. అలా నేను ఆనందిస్తున్నాను. చదివేవాళ్ళు, వినేవాళ్ళు, వాళ్ళు ఆనందిస్తున్నారు. మాలో ఉన్న బలహీనతల గురించి మీరు చెప్తున్నట్టుగా ఉంది. బాబాగారు మీ చేత మా కోసమే చెప్పిస్తున్నట్టుగా ఉంది అని కొంతమంది అనుకోవడం జరుగుతుంది. వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ ఉండడం జరుగుతుంది. కనుక ప్రతిదాని వల్ల మనం చూస్తుంటాం కదా సమాజంలో, ఒకడు ఎందుకు పనికిరాని చెత్తను తీసుకొని పోతుంటాడు. మీ ఇంట్లో పనికిరాని వస్తువులుంటే ఇవ్వండి, పాడైన వస్తువులుంటే ఇవ్వండి, ప్లాస్టిక్ సామాన్లు ఇవ్వండి, ఇనుప సామాన్లు ఇవ్వండి అని చెప్పి ఒకడు కాగితాలు తీసుకోవడానికి వస్తాడు. రోడ్డు మీద ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటుంటాడు. ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి పనికొచ్చేగా చేస్తున్నారు. అటువంటప్పుడు సచ్చరిత్ర మెసేజ్‌లు పంపడం గాని, చదవడం గాని ప్రయోజనం ఉండదా? ఈ మాత్రం ఎందుకు ఆలోచించలేకపోయాను? సరే, దానికంటే గొప్ప సాధనలు ఉంటే ఉండొచ్చు. ఆ గొప్ప సాధనలు అనే స్థాయి వాళ్ళకు రానప్పుడు ఈ చిన్న సాధనలోనే ఆనందించే అవకాశాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏంటి? అందరినీ తప్పుపట్టే బుద్ధి నాలో ఇంకా ఉండబట్టి ఆ పని చేశాను. ఒక రకంగా నేను అదృష్టవంతుడినే. ఆ తప్పు అనేది పట్టకుండా ఉండి ఉంటే ఇంత పెద్ద బాధ్యత, ఇంత గొప్ప ఆనందకరమైన కార్యక్రమాన్ని బాబా నాకిచ్చేవాడు కాదుగా. కనుక
నేను ధన్యుణ్ణి. అలా అని ఈ తప్పులు పట్టుకుంటూ పోవడం, చేయడం కాదు. ఇది ఇక్కడితో ఆపే ప్రయత్నం చెయ్యాలి. ఎవరైనా ఏదైనా సలహా అడిగితే సలహా చెప్పాలి. అది ఆధ్యాత్మికం కావచ్చు, భౌతికం కావచ్చు. అన్నిట్లో దూరిపోయి సలహాలివ్వడం కూడా తప్పే. ఆకలైన వాడికి అన్నం పెడితే అది అన్నదానం అవుతుంది. అలా కాకుండా అందరినీ కూర్చోపెట్టి భోజనం పెట్టేసేస్తే అది అన్నదానం కాదు. సహపంక్తి భోజనం అవుతుంది. కనుక అన్నీ ఆయన చూసుకుంటాడు. ప్రత్యక్షంగా బాబాగారు మనకు ఆదేశం ఇస్తే చేద్దాం. లేదా ఎవరైనా అడిగితే చేద్దాం. అన్నీ తెలిసిన వాళ్ళ అన్నిట్లో దూరి అన్నిటికీ వ్యాఖ్యానం ఇవ్వడం ఎందుకు? ఇకనైనా దాన్ని మానుకోకపోతే సమయం చాలా వృధా అయిపోతుంది కదా! కనుక నాలో ఉన్న ఒక చిన్న బలహీనతకు బాబా నాకిచ్చిన గొప్ప వరం, గిఫ్ట్ ఏంటంటే ఈ సచ్చరిత్ర ఓవిటి ఓవిని పారాయణ విశ్లేషణ. ఈ రోజుకి నాలో ఉన్న బలహీనతను మీ ముందు పెట్టి బాబాగారు నాకిచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతకు కారణాన్ని మీకు తెలియచెప్పి, ఇతరులలో ఉన్నదాన్ని చూసి విమర్శించాలనే గుణాన్ని మానేసుకుందాం. ముఖ్యంగా మంచి విషయాలకు గూడా విమర్శించాలనుకోవడం, పవిత్రమైన విషయాలను కూడా విమర్శించాలనుకోవడం, నా మార్గమే సరైనది, నేను పోయినట్టే అందరూ పోవాలి అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టి, సుజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, శుద్ధ భక్తిని, ప్రేమ భక్తిని ప్రసాదించవయ్యా సాయినాథ. నీ పాదాలు తప్ప, నీ పదధ్యానం తప్ప, నీ నామస్మరణ తప్ప, నీ సంకీర్తన తప్ప, నీ లీలా శ్రవణం తప్ప, నీ కథా పఠనం తప్ప మిగతాయన్నీ ఏవి కళ్ళకు కనపడకుండా చేయవయ్యా. అందరినీ నడిపించేవారు మీరుండగా మధ్యలో మేమెవరమయ్యా వారికి మార్గనిర్దేశకం చేయటానికి? ఇది అహంకారం కాదా? ఇన్నాళ్ళు నీ పాదసేవలో ఉన్నా, ఇన్నాళ్ళుగా నీ సచ్చేత్ర పారాయణం చేస్తున్నా, ఇంకా మా అహంకారం తొలక్కపోతే అది నీ తప్పు కాదా? ఇనుమును బంగారంగా మార్చకపోతే అది పరుషవేది లోపం అంటారు గాని, ఇనుము లోపం కాదు గదా! అని దాసగని మహారాజు అన్నది గుర్తొస్తుంది బాబా. కనుక మమ్మల్ని ఉద్ధరించాల్సిన బాధ్యత మీది అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వెంటనే బాబా సమాధానం చెప్తున్నాడు. అవును. ఆ బాధ్యత నాకుంది కాబట్టే గదా! నేను నీలో ఉన్న బలహీనత తెలియచెప్పి నీకీ బాధ్యత అప్పజెప్పాను. నేనెవరిని విడిచిపెట్టను. అందరిలో ఉన్న అజ్ఞానాన్ని, బలహీనతను తొలగించే ప్రయత్నం నిత్యం నేను చేస్తూనే ఉంటాను ప్రతి క్షణం. కానీ మీరు గుర్తించకపోతే నేనేం చేయగలను? అంటున్నాడు బాబా. కనుక బాబా మనకు ఇస్తున్నటువంటి మెసేజుల్ని సూక్ష్మ దృష్టితో గుర్తించి, అవి నాలో ఉన్న బలహీనతలను బాబా ఎత్తి చూపుతున్నాడా అని తెలుసుకొని, మనశ్శాంతిగా, ప్రశాంతంగా నన్నంటున్నారే, నన్ను విమర్శిస్తున్నారే, నన్ను తప్పుపడుతున్నారే అని కాకుండా, ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచించినప్పుడు ఆ సత్యం తెలుస్తుంది. అప్పుడు మనల్ని మనం రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం. అన్నిటిని స్వీకరించే ప్రయత్నం చేస్తాం. అన్నిటిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తాం. అందరిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ యొక్క నా సొంత అనుభవాన్ని మీ ముందుంచాను. మీకు నేను చెప్పిన దాంట్లో ఏవైనా మీకు సంబంధించినవి ఉంటే దయచేసి అవి నిజమనిపిస్తే వాటిని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని ఎవరిని ప్రత్యేకించి విమర్శించాలి, బాధించాలనేది మాత్రం ఇప్పుడు నా మానసిక పరిస్థితి కాదు. కేవలం బాబా నాకు నాలో కలిగించినవి, నేను సామాజికంగా విన్నవి, చూసినవి మీ ముందుంచాను. అవి బాబా తత్వంతో, బాబా మార్గంతో, బాబా మానసిక స్థితితో పోల్చుకున్నప్పుడు నాకవి సరైనది కాదు అనిపించింది. దానికి కొంత విశ్లేషణ, ఉదాహరణలు కూడా ఇచ్చాను. ఇది నిజమే అని అనిపిస్తే మీరు ఆచరించే ప్రయత్నం చేయండి. లేదు సాయిదాసు గారు చెప్పింది సత్యం కాదు. మేము మరొక భావంతో ఈ విధంగా ప్రవర్తించాం. ఆయన మమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు అంటే దాన్ని నేను అంగీకరిస్తూ మీ మార్గంలో మీరు ప్రయాణం నిర్భయంగా చేయవచ్చు అని సవినయంగా మనవి చేస్తూ
ఈనాడు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్.